లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గాప్రసాద్ మాస్టర్. ఫేమస్ హైలీ పెయిడ్ న్యూమరాలజిస్ట్ బాబా పాండురంగ గురూజీ మనతో పాటు ఉన్నారు. నమస్కారం స్వామి గురూజీ. నమస్తే నమస్తే. హ్యాపీ భారత్, హ్యాపీ భారత్. ఎలా ఉన్నారు దుర్గా మాస్టర్ గారు? ఓ చాలా మీ దగ్గర వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత నాకు చాలా బాగుందండి. ఫస్ట్ టైం ఇంటర్వ్యూ ఎప్పుడు నవంబర్ 19 ఇందిరాగాంధీ జన్మదినం 2023. ఫస్ట్ ఆ రోజే కలిసారుగా. అవును, ఆ రోజు తెలంగాణ ఎలక్షన్స్ మీద మనం 11 రోజుల ముందే 11 రోజుల ముందే ఇంటర్వ్యూ చేశాం. మీరు ఏవైతే చెప్పారో బీఆర్ఎస్ కి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పేశారు. ఎంత కరెక్ట్ గా 35 నుంచి 40 అంటే 39 వచ్చినాయి. 39 వచ్చినాయి. అంటే ఏ న్యూమరాలజిస్ట్ అయినా ఏ ఆస్ట్రాలజిస్ట్ అయినా ప్రపంచవ్యాప్తంగా చెప్పారా? ఎవరు చెప్పలేదు, వాళ్ళు చెప్పింది వేరే ఉందండి. కానీ మళ్ళీ ట్రోల్ చేస్తున్నారు కదా, ఇదేదో కల్పించి చేసినారు వీడియో అని. లేదు, మనకు ఉంది కదా నవంబర్ 19 ఇందిరాగాంధీ పుట్టినరోజు. ఇప్పుడు ఈ రోజు జనవరి 18, 2024. ఎందుకంటే మన వీడియో వాళ్ళు కావాలని కొందరు ఏం చేశారంటే, ఇది వీళ్ళు ఎలక్షన్ అయిపోయిన తర్వాత సర్వే, ఏం సర్వే అంటారు దాన్ని, అది ఎగ్జిట్ పోల్ అంటారు. ఎగ్జిట్ పోల్ చూసి చేశారు అని అంటారు. తప్ప మళ్ళీ ఒకసారి చూసుకో. ఎందుకంటే డైలీ కల్చర్ లో కానీ మీ ఫేస్బుక్ ఛానల్ క్యూబ్ టీవీలో కానీ డైలీ కల్చర్ మీ డైలీ కల్చర్ అది ఆల్రెడీ అప్లోడ్ చేసింది, డేట్ తో సహా ఉంటుంది. అది మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోండి. ఎందుకంటే నాకు రాకపోతే రాదు అని చెప్తా. ఒకవేళ ఇప్పుడు చెప్పింది కూడా తప్పైందయ్యా అని అంట. అరే నాకు పోయేదే ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గెలిచినాడు. అవును, రేవంత్ రెడ్డి సీఎం అవుతారని మీరు చెప్పారు. నాకేమైనా వచ్చిందా? నాన్న సబ్జెక్ట్ రా నాన్న. ఇప్పుడు మళ్ళీ డేట్ చెప్తున్నా, ఇక్కడ రాసి పెట్టుకో. నేను చెప్పేది సత్యం అవుతుందా? అయితే నేను చెప్పేది ఏందయ్యా బాబు, ఇది చిన్నపిల్లగాడు కూడా చెప్పచ్చు. సంఖ్యాశాస్త్రం అంత సులభం. జనవరి 18 మీరు చెప్పండి సార్. జనవరి 18 2024 4:17 అయింది టైం అండి. పిఎం. అవును, పిఎం సాయంకాలం. ఇప్పుడు ఇవాళ ప్రముఖ విశ్వవిఖ్యాత నట సర్వమ ఎన్టీ రామారావు గారిది, సీనియర్ ఎన్టీ రామారావు గారి వర్ధంతి రోజు చెప్పుకుంటున్నాం. ఆ రోజు చేస్తున్నాం 18. అవును, 18 అంటే యుద్ధం. మరి ఈ రోజు చక్కగా నేను ఈ రోజు ఏం చెప్పబోతున్నానంటే, ఆంధ్రప్రదేశ్ గురించి తెలుసుకొని వచ్చారు మీరు. అవును, అంతేగా రాజకీయాల గురించి తెలుసుకోవాలని వచ్చారు. ఎందుకంటే తెలంగాణ అయిపోయింది. అవును, కరెక్టే. తెలంగాణ అయిపోయింది కాబట్టి మీరు అందరూ లైక్ చేయాలా. ఎందుకంటే మనీ పవర్ బాబా పండగం అంటే అగ్నిహోత్రం లైవ్ సాయంత్రం చేస్తుంటాడు. చక్కగా మీ ఆర్థికంగా కానీ ఆరోగ్యంగా కానీ ఐశ్వర్యంగా కానీ అభివృద్ధి చెందాలని కోరుకుంటాడు. తెలుగు రాష్ట్రాల్లో ఎవ్వరు గెలిచినా నాకు వచ్చేది ఏమీ లేదు, అందరూ మన వాళ్ళే. భారతదేశంలో ఎవరు గెలిచినా నాకు వచ్చేది ఏం లేదు, అందరు మన వాళ్ళే, అంతా భారతీయులే కదా. కానీ ఇప్పుడు నేను రేవంత్ రెడ్డికి చెప్పానంటే, నాకు రేవంత్ రెడ్డి నేను ఫ్యాన్ కాదు, ఆయన నాకేం ఫ్యాన్ కాదు. అవును, మీకు వచ్చేది ఏముండదు. సీఎం అయినా పిఎం ఉండదు. నా క్లయింట్స్ నాకు ఉపయోగపడతారు. కానీ సబ్జెక్ట్ ఏంటిదంటే, నేను ఒక రాజకీయ పార్టీలో ఉన్నాను. నేను 4 పార్టీలు మారాను. అయితే చాలా మంది అంటున్నారు మళ్ళీ, గురువు గారు ఇంతమంది భవిష్యత్తు చెప్తున్నారు కదా, మరి మీరెప్పుడు ఎమ్మెల్యే అవుతారు, మీరెప్పుడు పిఎం అవుతారు, మీ ఎప్పుడు సీఎం అవుతారు, మీరు ఎంపీ అవుతారు అని అంటున్నారు. మీదే ఫామ్ రిజెక్ట్ అయింది, మీకు తెలియదా? ఇది కామెడీకి ఏంటంటే, నా తాత రాజకీయం కాదు, నా తండ్రి రాజకీయం కాదు, నా ఫ్యూచర్లో నాకు ఏముంది అనేది నాకు తెలిసింది కాబట్టి రాజకీయాల్లోకి వచ్చా. అది తర్వాత రాజకీయాల్లో కూడా నా నామినేషన్ కానీ నిన్నది ఏదో చేస్తారు అని ముందే విషయం నాకు 3 రోజుల ముందే తెలిసింది. అది నేను జనాల్లోకి వెళ్ళట్లేదు కదా. ఇంకా వెళ్తే ఖచ్చితంగా మనం డెవలప్ అవుతాం, ఖచ్చితంగా ఎదుగుతాం. రాబోయే రోజుల్లో మీరే చూస్తారుగా, దుర్గాప్రసాద్ గారు మీరు కూడా ఉంటారుగా. ఇప్పుడు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రీసెంట్ గా వైఎస్ఆర్టీపీ అంటే షర్మిల గురించి తెలుసుకుందాం అండి. వైఎస్ఆర్టీపీ అని తెలంగాణలో పార్టీ స్థాపించారు. ప్రపంచంలో ఎక్కడా జరిగిన విధంగా పార్టీని స్థాపించి ఎక్కడా పోటీ చేయకుండా మళ్ళీ ఇంకో పార్టీలో ఆవిడ మెర్జ్ చేశారండి అని ప్రజలు అంటున్నారు. అవును, మీరు కాదు, నేను కాదు, ప్రజలు అంటున్నారు. అవును, ప్రజలే కదా దేవుళ్ళు, ప్రజలే కదా ఓట్లు వేసేది. ఏంటి ఇది పరిణామం ఎలా జరిగింది? ఎందుకంటే మామూలు వ్యక్తి రాజన్న. అవును, మరి రాజన్న బిడ్డ అంటే ఎట్లుండాలి? పార్టీ పెట్టాలి ఎందుకు, తీసేయాలి ఎందుకు, మళ్ళీ పోయి కలపడం ఎందుకు? మేమంతా ఎర్రి పప్పలమా అంటున్నారు వాళ్ళంతా ప్రజలు. కానీ ప్రజలకి ఏం తెలుసు? ఆ పార్టీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది? అది మీరు ఆ విషయాలన్నీ ఈ స్కెల్టన్ ఏంటి చెప్పండి సార్. ఒక టేబుల్ లాగా వేసారు, ఇది గడులాగా ఉంది, డబ్బలాగా ఉంది. కానీ ఇదే
చిదంబరం రహస్యం. చిదంబరం రహస్యం చెప్పండి స్వామి, ఏంటో ఆ చిదంబరం? అంటే ఏ వ్యక్తి అయినా సరే డాక్టర్ అవుతాడా, యాంకర్ అవుతాడా, న్యూమరాలజిస్ట్ అవుతాడా, అసలు మీరు అడగాలని క్వశ్చన్ మర్చిపోయినట్టున్నారు. వైఎస్ షర్మిల గారికి రాజకీయ భవిష్యత్తు ఉందా అని అడగాలనుకుని వచ్చారు. అవును, నా మాటలు మర్చిపోయారు. అవునా కాదా? రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఎందుకంటే మొన్నటి కూడా తెలంగాణ ఉన్నారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ షిఫ్ట్ అయ్యారు. ఎందుకంటే అంత గొప్పగా అదేదో అన్నారుగా, బాణం. ఎవరు బాణము? అప్పుడు అదే మీరు చెప్పాలి మాకు. అంటే జగనన్న వదిలిన బాణం అన్నారు, కొంతమంది మోడీ వదిలిన బాణం అన్నారు, కొంతమంది ఏంటి తెలంగాణ ఎలక్షన్స్ అప్పుడు కేసీఆర్ వదిలిన బాణం అన్నారు. అదేంటి ఇప్పుడు రాహుల్ గాంధీ వదిలేరా? ఇప్పుడు ఏమన్నారంటే అండి, వైఎస్ఆర్ అది అంటే జగన్ గారు వదిలిన రామ్ బాణమే అంటున్నారండి మళ్ళీ. ఇదో ఎందువల్లంటే ప్రజలు నెగిటివ్ ఓటింగ్ ఉంది, దాన్ని చేల్చడానికి అంటున్నారు. నిజమా కాదా? ప్రజలు ఏమనుకుంటున్నారు మీరు చెప్పండి స్వామి. ప్రజలు ఏమనుకున్నా ఏం కాదు, కానీ వేసేది ఎవరికో ఒకరు కట్మని వేసేస్తారు, నిలబెట్టేస్తారు. ఇప్పుడు తెలంగాణలో అదే జరిగిందిగా. అసలు అనుకోని జరిగినాయి కదా. అవునండి. ఇప్పుడు 2024 కూడా అనుకోనివే జరుగుతాయి, అనుకున్నవి జరగవు. అనుకున్నట్టు జరుగుతాయి, జీవితం ఎందుకు అవుతుంది అది. సో అందుకోసమే ఈ దేవ రహస్యం ఏదైతే ఉందో కపిల మహర్షి కనిపెట్టాడు. ఇదంతా కూడా మనకు ఈ 9 నవగ్రహాలలో ఈ 9 నంబర్లు. నవగ్రహాలు అన్నమాట. ఏ గ్రహం ఎక్కడుంది, ఏ గ్రహం ఎక్కడుంటే ఎవరికి హెల్ప్ అవుతుంది, ఏ గ్రహాలు ఉంటే రాజకీయ నాయకులుగా డెవలప్ అవుతారు, వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎంలు, పిఎంలు, రాష్ట్రపతులు, గవర్నర్లు, కలెక్టర్లు, వీళ్ళంతా కూడా ఇదంతా సిస్టమ్, పొలిటికల్ సిస్టమే కదా, అడ్మినిస్ట్రేషన్. వాళ్ళు పరిపాలిస్తారా? ఇప్పుడు వైఎస్ షర్మిల గురించి తీసుకుందాం తప్పకుండా. మీరు ఫస్ట్ అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మనం ఏ పార్టీకి సంబంధించింది కాదు, మేము ఒక పార్టీలో ఉన్నాం, మీరు ఛానల్స్ వాళ్ళు. ఓకేనా? రైట్. వైఎస్ షర్మిల అనే పేరులోనే, ఎందుకంటే వైఎస్ఆర్ అనే పేరే ఒక బ్రాండే కదా. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్ కనుమరుగైనప్పుడు ఆయన పాదయాత్రతో పాదయాత్ర అంటేనే కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ఆర్ యాత్ర అనే సినిమా కూడా వచ్చింది కదా. సో అందుకోసమే గుండెల్లో నిండిపోయాడు ఆయన మొత్తం. ఆ వైఎస్ అనే పేరు బ్రాండ్ ఉంది కదా ముందు, ప్రిఫిక్స్. ఆ వైఎస్ షర్మిల ఎవరి పేరులో అయినా సరే, అంటే దీంట్లో నేను పాజిటివ్లు చెప్తాను, నెగిటివ్లు చెప్తాను. పాజిటివ్ చెప్పేసి లైకులు కొట్టేసి ఓ అని అనేసి, నెగిటివ్ నీ దుంపతే కనుక అది సబ్జెక్ట్ నేర్చుకో ఫస్ట్. ఇక్కడ వైఎస్ షర్మిల అనే పేరులో ఎవరి పేరులో అయితే 2 సార్లు ఎస్ అని వస్తుంది అనుకోండి, ఎస్ అన్నమాట, ఇంకా నో అనేది లేదు అక్కడ. సో ఆ పేరులో బలం, పేరులో బలం ఉంది, వైబ్రేషన్ ఉంది. అర్థమైందండి? తర్వాత వైఎస్ షర్మిల అనే పేరులో చార్లియన్ పద్ధతి, హీరో ఆఫ్ ది న్యూమరాల్ అన్నట్లు 24 నంబర్ ఉంది. అయితే 24 నంబరు ఆమె పుట్టింది జన్మ సంఖ్య, విధి సంఖ్య అంటారు. జన్మ సంఖ్య, విధి సంఖ్య. అయితే మొత్తం కూడితే 31 నంబర్ వచ్చింది. ప్రేక్షకులారా మళ్ళీ తెలుసుకోండి, మీ ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే తీసుకుంటే ఈ 31 నంబర్ వచ్చింది అనుకోండి, జాగ్రత్త సుమా. కార్ ఎక్కినా, బస్ ఎక్కినా, ఫ్లైట్ ఎక్కినా, గుర్రం ఎక్కినా, గాడిద ఎక్కినా, ఏది ఎక్కకున్నా ఇట్లా నడుచుకుంటూ పోయినా జాగ్రత్త సుమా. ఎందుకంటే చెప్పనా, 31 నెంబర్ అనేది న్యూమరోలో, 13 నెంబర్ అనేది న్యూమరోలో డెత్ నెంబర్. నేను ఎవరిని భయపెట్టించడానికి కాదు, జాగ్రత్త సుమా అంటున్నా. ఎందుకంటే వైఎస్ఆర్ ఊరికేనే చనిపోలే, అది న్యాచురల్ డెత్ కాదు. అందుకోసమే పొంచి ఉన్నది ప్రమాదం అని ముందే చెప్తున్నా. జాగ్రత్తగా ఉండండి. మీరు ఇష్టపడిన ప్రైజ్ ద లార్డ్ కావచ్చు, అల్లా అక్బర్ కావచ్చు, జై శ్రీరామ్ కావచ్చు, ఏదైనా మీరు దైవభక్తితో ఉంటారు. ఇది మొత్తం కొడితే 4 వచ్చిందండి. సో 31 3 + 1 4. ఇది విధి సంఖ్య 4, జన్మ సంఖ్య 8. రాజకీయాలకు కావాల్సిన నంబర్లు ఎవరు రాజకీయ నాయకులు కావాలనుకుంటున్నారో ఫ్యూచర్లో కూడా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో ఖచ్చితంగా 8 ఉండాలి. అంటే 8 అంటే ఎవరు? సాటర్న్, శని మహారాజు. సో కష్టాల కడలి. రాజకీయాలు అంటే సులభమేం కాదు, ఎవరైనా శిఖరమన్నా ఎక్కచ్చు, కానీ రాజకీయాల్లో సక్సెస్ కావడం కష్టం. సో 8. అందుకోసం వైఎస్ఆర్ పుట్టింది 8వ తారీఖు, రేవంత్ రెడ్డి పుట్టింది 8వ తారీఖు. అందుకోసం ముందే చెప్పా 5 సంవత్సరాల క్రితం. అప్పుడు ఎవరు నమ్మలే. ఇప్పుడు అయిన తర్వాత అంతేగా అంటున్నారు.
సో 8 నంబర్ ఉండాలా, తర్వాత 3 నంబర్ ఉండాలా, 4 నంబర్ ఉండాలా. ఈ నంబర్లు ఖచ్చితంగా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే, జన్మ సంఖ్యలో కానీ విధి సంఖ్యలో కానీ కువా నంబర్లో కానీ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు రాజకీయాలకు పోతారు, వాళ్ళ వైపు తింపుకుంటారు. ఎందుకంటే కర్ణాటక సీఎం మీకు అందరికి తెలుసు. అయితే ఇప్పుడు షర్మిల గారికి ఉందంటారా? చూద్దాం, మీరే చెప్పాలి ఉందా లేదో. ఇప్పుడు నేను ఇక్కడ ఇచ్చాను ఫార్ములా, మరి నేను చెప్తే ఏంటి, ఇప్పుడు మీతోటే చెప్పిస్తున్నాను. ఇప్పుడు 8 నంబర్ ఉన్నదా లేదా అని అడుగుతున్నాను మిమ్మల్ని. ఇప్పుడు ఉందా? 8 ఉందిగా. 10 కూడా అంటే 8గా. 1+7 17లో పుట్టిన వాళ్ళు ఎవరెవరు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. 11వ తారీఖు పుట్టిన కేసీఆర్ సార్ మామూలు రాజకీయ నాయకుడు కాదు ప్రపంచంలోనే. అవును, ఒక పార్టీ పెట్టి జై తెలంగాణ కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడు అన్నాడు. అసలు వీళ్ళందరికన్నా తోపు ప్రపంచంలో. మహానాయక్ అంటే మహానాయకుడు ఆయన గెలిచిన వాడిన నాయకుడు ఆయన అంతే. అంటే 11 నంబర్ వాల్యూ అంత. 11 నంబర్లో పుట్టిన నరేంద్ర మోడీ సార్ మరి 3 సార్లు సీఎం అయ్యాడు, 3 సార్లు పిఎం అవుతాడు అంతే. అది 10 అంతేగా, తర్వాత మాట్లాడుకుందాం. తర్వాత 11వ తారీఖులో పుట్టిన ఎవరు ఫైర్ బ్రాండ్ రోజా గారు, మర్చిపోతున్నారంటే రోజా గారు. 11వ తారీఖు పుట్టిన ఎంజి రామచంద్రన్ గారు, ఎంజిఆర్ 11. జయసుధ జయప్రద అంత 11. అమ్మా ఇది పరిస్థితి. డేట్ వచ్చింది 8 వచ్చిందా? వెరీ గుడ్. 1973 3 ఉందా? 3 ఉందండి. ఉంది కదా ఇక్కడ. అది మరి 4 ఉందా? మొత్తం కొడితే 31 4 వచ్చింది. 31 3+1 4 వచ్చిందా? 4 కూడా వచ్చింది. అంటే రాజకీయ అవకాశం ఉందా? రాజకీయ భవిష్యత్తు ఉందా లేదా తెలుస్తుంది. మరి నిండుగా ఉంది, 100% ఉంది. ఉంది కానీ ఎక్కడ పోవాలి ఎట్లా పోవాలి అనేది తెలుసుకోవాలా. ఎప్పుడు పార్టీ పెట్టాలి, ఎప్పుడు కలపాలా, ఎప్పుడు తగ్గాలా, ఎప్పుడు పెంచాలా, ట్యూనింగ్. ఇప్పుడు చూసుకుందాం ఈ రాజకీయ భవిష్యత్తులో ఈ చిదంబరం రహస్యంలో దీన్నే సూర్య యంత్రం అంటారు. సూర్య యంత్రం. ఎవరికైనా సరే ఇలా డేట్ ఆఫ్ బర్త్ వేసుకోండి. ఈ డేట్ ఆఫ్ బర్త్ లో 1, 2, 3 ఎక్కడెక్కడ ఉంటాయో వేసేసుకుంటే బలరేఖలు వచ్చాయనుకోండి, బలంగా మీరు విజయాలు సాధిస్తారు. చూద్దాం ఏం బలరేఖలు వచ్చాయో. ఇక్కడ 1వ స్థానం ఇది. 1 ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. అబ్బాబ్బా మామూలుగా లేవు, జగన్ అన్నకున్నట్టే ఉన్నాయి. 3 ఉన్నాయి. అమ్మా తిరుపతి వెంకటేశ్వర లెక్క 3, 4, 3 అవి నిలువ అర్థం కాదు. 3 ఉన్నాయిగా, అయిపోయింది. 2 ఎంత ఉంది? 1 ఉంది. 2 1 ఉంది. 3 ఉందా? ఉంది. వెరీ గుడ్. మరి 3 ఇక్కడ ఉన్న దాంట్లో 9 కూడా ఉంది. 9 ఉంది. ఇంకా 7 కూడా ఉంది. 7 ఉందండి. ఇదండి ఎన్నో చేసాయండి. ఇక్కడ ఉన్నాయే వేసేసుకున్నాం. 1 2 3 4 5 6 7 8. 8కి 8 వేసామండి. 1 2 3 4 5 6 7. ఇంకోటి రావాలి. 2 రావాలండి. 2 ఇక్కడ వచ్చేసిందిగా. 2 వచ్చేసింది. 7 2 సార్లు ఉందండి. 7 2 సార్లు ఉంది. అయితే ఈ అమ్మాయి అన్న మాట జరుగుతుంది. తను ఏదంటే వాక్ శక్తి ఉంది. జగనన్న వదిన బాలం జగనన్నే సీఎం అన్నాడు. కానీ అయిపోయింది. అందుకని వాక్ శుద్ధి ఉంటుంది వీళ్ళకి. 7 అనేది ఎప్పుడైనా వచ్చింది అనుకోండి అంటే ఇక్కడ నేను ఎవరిలో గొప్పతనం ఉన్నా చెప్తా. ఇంతకు ముందు అంటే మనకు తెలుగు రాష్ట్రాల్లో మేము ఇప్పుడు అంటే ఒక 10 సంవత్సరాలు, ఒక 20-30 సంవత్సరాల నుంచి పిఎస్ నెహ్రూ అనగా ఉండారు. సీనియర్ న్యూమరాలజిస్ట్. ఆయన స్వర్గస్థులయ్యారు. ఆయన 150 సీట్లు వస్తాయన్నాడు జగన్మోహన్ రెడ్డికి. ఆయన అనడానికి కారణం తెలుసు, ఆయన డేట్ ఆఫ్ బర్త్లో 7 నంబర్ 2 సార్లు 3 సార్లు ఉంది. అలా ఉంటే అంటే అయిపోతుంది అంతే. నీ కూతురులో కొడుకులో బిడ్డలో ఎవరికైనా ఉంటే ఇది జరుగుతుంది. సో ఇప్పటిదాకా మనం ఇక్కడ ఉన్న చిదంబరం రహస్యం ఏదైతుందో ఇక్కడ చేసేసాం. కానీ ఏదైనా బలరేఖ వచ్చిందా? బలరేఖ అంటే 8 3 4 ఉండాలి కాదండి. ఇక్కడ ఏదైనా కలిసిందా? ఏది కలవలేదండి. కలవకుండా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మరియు భారతదేశంలో ఒక పదం వినొస్తుంది. వైఎస్ షర్మిల గారికి ఆస్తులు పంపకాలు సరిగా జరగలేవు, అందుకోసమే తెలంగాణకు వచ్చి పార్టీ పెట్టినారు అని నేను అనడం కాదు, మీరు అనడం కాదు, ప్రజలందరూ అనుకున్నారు. లోక రీతి. ఎందుకంటే 4 5 6 ఆబ్సెంట్. అవును. సో ఆబ్సెంట్ కాబట్టి ఇప్పుడు వస్తున్నాయి అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో చూపిస్తాను ఇప్పుడు. ఇప్పుడు 4 5 6 పోయింది కదా. ఇప్పుడు జన్మ సంఖ్య అంటే దీన్ని కింగ్ నంబర్ అంటారు. కింగ్ నంబర్ 8
8. దీన్ని వేరే కలర్ వేసి చూపిస్తాను నేను, కొంచెం మీకు అర్థం కావడానికి కోసము నేను ఇది రెడ్ నెంబర్ వేసి చూపిస్తున్నాను. ఓకే, ఇప్పుడు 8 నెంబర్ ఉందా లేదా? 8 ఉందండి. ఎస్. ఇప్పుడు తర్వాత 4 నెంబర్ ఉందా? 4 నెంబర్లు లేదు, ఇక్కడ ఉంది. ఇక్కడ ఉంది. జన్మ సంఖ్య విధంగా ఇక్కడ వచ్చేసిందిగా. ఇది కింగ్ నంబరు, ఇది క్వీన్ నంబర్. ఓకే, కింగ్ క్వీన్ 4 ఉంది. ఇదిగోండి ఇక్కడ వేశారు. రాజకీయాలకు కావాల్సిన 834 అదొకటే కాదు, వాళ్ళ నాన్నగారికి ఉన్న ఏదైతే లైన్స్ ఉన్నాయో బిడ్డగారికి కూడా ఉన్నాయి. వాళ్ళ నాన్నగారికి 492 ఉందండి. వైఎస్ఆర్ అది రాజశేఖర రెడ్డి గారికి ఓకే ఉందండి. 492 వైఎస్ఆర్కి ఉంది, సోనియా గాంధీ మేడం గారికి ఉంది, కేసీఆర్ గారికి ఉంది, చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అందుకోసమే వాళ్ళు అంత స్థాయిలో వెళ్ళారు. ఓకే, మరి అమ్మగారికి షర్మిలమ్మ గారికి 492 ఉందిగా, మరియు 438 ఉంది కదండి. రాజకీయాలకు కావలసిన ఇది జీనియస్ లైన్ అంటారు, ఇది థాట్ ప్రాసెస్ లైన్ అంటారు, పొలిటికల్ లైన్ అంటారు. 2 ఉన్నాయిగా. ఉన్నాయి, కానీ అన్నీ ఉన్నా అల్లు లోట్ల శని. ఎందువల్ల అంటారు ఇక్కడ? అంతేగా, చెప్తే వినరు, వినాలి కదా. ఇక్కడ ఏంటిదంటే సెంట్రల్ గవర్నమెంట్ క్వశ్చన్ మార్క్. ఓకే, 5 నంబర్ లేదు, యూనివర్సల్ నంబర్ లేదు. యూనివర్సల్ నంబర్ లేకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేసి భర్తతో ఇబ్బంది, భార్యతో ఇబ్బంది, అన్నతో ఇబ్బంది, ప్రజలతో ఇబ్బంది, కార్యకర్తలతో ఇబ్బంది, సర్వం ఇబ్బంది. అని చెప్పకూడదు, కానీ కొన్ని రహస్యాలు ఉన్నాయి ఇక్కడ. షర్మిల గారికి ఫస్ట్ మ్యారేజ్ ఫెయిల్ అయిపోయింది అని చెప్పారు, నిజమేగా? నిజమే, అది సత్యము. విజయమ్మ గారే వాళ్ళ ఆటోబయోగ్రఫీ బుక్ లో రాశారు, వైఎస్ఆర్తో నేను అని బుక్ లో ఉంది. 5 నంబర్ మిస్ అయితే అలా జరుగుతుంది. ఎందుకంటే 5 నంబర్ అనేది బ్రహ్మస్థానం అంటారు, విష్ణు స్థానం అంటారు, కమ్యూనికేషన్ స్కిల్ అంటారు, మొత్తం యూనివర్సల్ కనెక్ట్. ఎందుకంటే ఈ 5 నంబర్ ఇలా ఉన్నదనుకోండి, దీనికి కనెక్ట్, దీనికి కనెక్ట్, దీనికి కనెక్ట్, దీనికి కనెక్ట్, దీనికి కనెక్ట్, దీనికి కనెక్ట్, దీనికి అన్నిటికీ కనెక్ట్. ఇది మిస్ అయింది అనుకో, ఎవ్రీథింగ్ ఈజ్ మిస్. సో అందుకోసమే ఇది మోడీ గారి దగ్గర, సార్ దగ్గర ఉన్నది 5 నంబర్. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది, కేసీఆర్ గారి దగ్గర ఉంది. అందుకని గొప్ప లీడర్లు అయ్యారు వాళ్ళు. సో అందుకోసం 5 నంబర్ లేదు ఇక్కడ. దానికి రెమెడీస్ ఉంటాయి, ఇవన్నీ మనం ఇక్కడ చెప్పడానికి వీల్లేదు. ఓకే, ఇక్కడ అయిందా. తర్వాత ఇంకోటి ఏంటంటే వీళ్ళకు కువా నంబర్ వచ్చింది. కువా నంబర్ రహస్య నంబర్, అదంతా న్యూమరాల్లో 6 నంబర్ వచ్చేసింది కువా నంబర్. దీనివల్ల ఎంత బాగా ఉందంటే ఇది మహాత్మా గాంధీ గారికి ఉంది. అయ్యా బాబా, నేను పాజిటివ్ చెప్తున్నా, నెగిటివ్ చెప్తున్నా. పాజిటివ్ చెప్పినప్పుడు ఆహా అని, నెగిటివ్ చెప్పిన నీ దుంపదే కానకండి, సత్యం తెలుసుకో. ఇది 816 అనేది ప్రాక్టికల్ లైన్, డైమండ్ లైన్. ఇది కూడా ఉందండి. అంటే ఎంత ప్రాక్టికల్ అంటే ఇది మహాత్మా గాంధీ గారికి ఉంది, మన ఎవరికి మన రేవంత్ రెడ్డి గారికి ఉంది, షర్మిల గారికి ఉంది. అందుకోసమే పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర అంది. మళ్ళీ అక్కడికే చేరింది. రేవంత్ రెడ్డి గారిని విమర్శించి మళ్ళీ రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు. చూసారా, వెళ్ళవలసి వచ్చింది. అవసరమా నంబర్, రాజకీయాలు. సో ఇప్పుడు ప్రాక్టికల్, నిజంగా ప్రాక్టికల్ అమ్మాయి. ప్రాక్టికల్, పక్కా ప్రాక్టికల్. నాన్నతో కూడా నాకు ఈ అబ్బాయి ఇష్టం, వాళ్ళు వద్దు అంటే ప్రాక్టికల్. సరే అమ్మ, నువ్వు సుఖపడన్నారు కదా. చూసారా. నెక్స్ట్ ఇంకోటి, ఇది ఒక్కటే కాదు, మంచి నటి, యాక్షన్లో పొలిటికల్లో నటించగలుగుతుంది. ఎందుకంటే 276 ఉంది. చూసారా, ఇన్ని మహానటి అనొచ్చు. సో అందుకోసమే ఇన్ని ఉన్నాయి, కానీ ఒక్కటి మాత్రమే లేదు, మిస్ అయింది. అదే సెంట్రల్ యూనివర్సల్ నంబర్ లేదు. అది ఉంటే చాలా అద్భుతం జరుగుతుంది. కానీ ఇవన్నీ ఇన్ని యోగాలు ఉన్నాయి మేడం గారికి. పేర్లో కూడా మంచి భారం, 24 క్యారెట్స్ లాగా 24 నంబర్ ఉంది. ఎందుకంటే ఈ 8కి ఈ నంబర్ పడుతుంది, 4కు ఈ నంబర్ పడుతుందండి, 6 నంబర్. బా అద్భుతంగా నంబర్ పడుతుందండి, మామూలు నంబర్ కాదు ఇది. ఇదంతా అయిందండి. ఇప్పుడు అర్థమైందండి చిదంబరం రహస్యం. అది ఈ ఒక్కటి మిస్ అయింది, మీదంతా అన్ని బాగున్నాయి. ఈ మీరు చెప్పినట్టు ఇవన్నీ కూడా బాగున్నాయి. ఓకే, మరి ఏంటండి ఇంకా అంతే. భవిష్యత్తు ఎలా ఉండదు? భవిష్యత్తు అంటే వాళ్ళు చేసుకునే నిర్ణయాలు
కొంచెం నా దగ్గరికి రమ్మని నేను ఎప్పుడు ఎవరికి చెప్పను, మంచి న్యూమరాలజిస్ట్ని కలిసి అడ్వైస్ తీసుకుంటే ఏది ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది ఏంటిదంటే వైఎస్ఆర్టీపీ పార్టీ జూలై 8వ తారీఖు 2021లో స్థాపించారు. అవునండి, వాళ్ళ నాన్నగారు పుట్టినరోజే స్థాపించారు. స్థాపించిన ఆ జన్మ సంఖ్య కింగ్ నంబరు క్వీన్ నంబరు 8 and 2. సో దానివల్ల ఏం జరిగిందంటే ఏ పార్టీ అయినా, ఏ గృహప్రవేశమైనా, ఏ వెహికల్ అయినా, ఏదైనా సరే మనం ఏదైనా, నేను ఒకటేనండి, దుర్గా ప్రసాద్ గారు మంచోడు అంటే మంచోడే, బాబా పాండం గారు మంచోడు అంటే మంచోడే. ఈ నంబర్లు కూడా ఇప్పుడు నేనే చెప్తాను ఒకసారి, ఏబో 8 మో చాలా ప్రమాదం అని నేను అన్నాను అనుకోండి, మరి 8లో పుట్టిన వాళ్ళు లేరా అండి ప్రపంచవ్యాప్తంగా? అంటే నేను ఏం చెప్తున్నానంటే ఏ నంబరు చెడ్డది కాదు, ఏ నంబరు మంచిది కాదు, కాలానుగుణంగా స్థలానుగుణంగా దాని ప్రభావం చూపిస్తుంది. ఏమీ లేదండి, 8, 11, 26వ తారీఖులో పుట్టిన, పెళ్లి చేసుకున్నా, గృహప్రవేశం చేసిన, పార్టీలు స్థాపించిన ఏమి జరుగుతుంది అంటే ఈ 8 నంబర్ అనేది ఈ గ్రహాలలో శని గ్రహం మెల్లిగా తిరుగుతుంది. ఎవరికైనా రిజల్ట్ ఎప్పుడు రావాలి? స్పీడ్గా రావాలని కోరుకుంటారు కదా. అది అందుకోసమే ఈ 8 నంబర్లో పార్టీ స్థాపించినందుకు రాజకీయ చరిత్రలో ప్రపంచంలోనే పార్టీ పెట్టి పోటీ చేయని పార్టీ ఏదైనా క్వశ్చన్ మార్కులు వస్తాయి యూపీఎస్లో కానీ అన్న, అప్పుడు తక్కువ ఇదే ఆన్సర్ రాస్తారు, ఎందుకంటే పార్టీ పెట్టి పోటీకి వెళ్ళని పార్టీ ప్రపంచంలో ఏదైనా ఉందా అన్న దానికి ఒక మార్క్ వస్తుంది వాళ్ళకి. అర్థమైందండి? అందుకని ఈ నంబర్ చెడ్డది, ఇది గుడ్డు అన్నాను నేను, గుడ్డు గుడ్డే, బ్యాడ్ బ్యాడ్డే అంతే. మళ్ళీ దీనికి అపోజిట్ నంబర్ ఏమైందంటే ఏ డేట్లో విలీనమైనదండి? 4వ తారీఖు. 4వ తారీఖు. అది మామూలు 4 కాదు, ఇంకా ఇది మొత్తం కొడితే 13, ఇక్కడ 31, ఇది 13 రివర్స్ వచ్చింది, డెప్త్ నంబరే. మళ్ళీ పార్టీని విలీనం చేసింది. అడగాలి కదా పార్టీని విలీనం చేసేటప్పుడు కూడా. ఇంక పోయేది ఏంది, ఎలాగ వెళ్ళిపోతుంది, పోయిందిగా. సో అదంతా పోయింది. కానీ ఒక విషయం మీకు గుర్తుంచుకోవాలి, నేను చెప్పేటన్నీ నాకు ఎవరికీ సంబంధం లేదు, మీరు న్యూట్రల్. ఎస్, యూనివర్సల్ నంబర్, ఎందుకంటే 5 నంబర్ కాబట్టి. ఆ 5 నంబర్ నేను ఇక్కడ, ఇది లేదు కాబట్టి నేను అది. సో అందుకోసం ఇక్కడ ఏం చెప్తున్నానంటే మీకు అందరికీ తెలుసు, మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు, మనకు ప్రజారాజ్యం పార్టీ అని ఏర్పడింది. అవును కదండి, ప్రజారాజ్యం పార్టీ గూగుల్లో సెర్చ్ చేద్దాం ఇప్పుడు, ఎప్పుడు ఏర్పడింది, ఎందుకు పోయింది, ఇప్పుడు మీకు అందరికి గుర్తు వస్తుంది. ప్రజారాజ్యం పార్టీ ఫౌండేషన్ డే. ఎస్, ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీ ఎప్పుడు ఏర్పడిందంటే 26వ తారీఖు, 26వ తారీఖు కదండి, 26వ తారీఖు ఆగస్టు 2008. ఓకే అండి, 26 ఆగస్టు అండి, ఆగస్టు 2008 అండి. ఓకే అండి. అయ్యా ఇది మొత్తం కూడితే ఎంత అవుతుందండి అంటే ఇది 10 అండి, ఇది 8 అండి, 16, ఇది మొత్తం ఎంత అవుతుందండి? 26 అయిందండి. చూసండి అండి, చూసారా అండి, 26, 8 అండి. 8 అంటే అమ్మా ఎంత క్రేజీ ఉంటుందండి మెగాస్టార్కి. అవునండి, ఎంత స్టెప్పులు అండి, ఎంత స్టెప్పులు, ఎంత డాన్సులు, ఎంత డైలాగులు, ఎంత ఇంద్రి, అక్కడ ఆ ఇంద్రుడు, ఇక్కడ ఈ ఇంద్రుడు అన్నాడు. అవును, నేను బెంజు తెలుసు, గంజి తెలుసు అన్నాడు. అవును, లాస్ట్కి ఏమైందండి? 8/8 వచ్చింది ఇక్కడ. ఏమైందండి అసలు? మరి ఇంకో దాంట్లో కాంగ్రెస్ లో మెర్జ్ చేశారు. ఎప్పుడు ఎక్కడ ఇలానే కదా. ఇంకొకటి వీళ్ళ పార్టీ అన్న 18 సీట్లు వచ్చాయి వీళ్ళకి. అవునండి కదా అండి. అవును. సో అందుకోసమే ఏ పార్టీ పెట్టినా, ఎప్పుడు పెట్టినా, ఏం చేసినా నంబర్ ఈజ్ ద పవర్ఫుల్. నువ్వు దేంట్లో పెట్టావో అదే వస్తుంది. ఇటు 8 వచ్చింది, 18 వచ్చింది, యుద్ధమైంది. ఓకే అండి. మరి ఇంకో విషయం తెలుసా అండి, చెప్పేవాడు మంచోడైతే పర్ఫెక్ట్గా అన్నీ జరిగిపోతాయండి. ఈ 18 సీట్లు వచ్చినాయి కదా, అప్పుడు చిరంజీవి గారికి మంచి అడ్వైస్ ఇచ్చి చాలా అద్భుతం, మహా అద్భుతం. 1, 8 కలిపితే 18, 9. నెక్స్ట్ టైం మళ్ళీ మనం ఇలానే చేద్దాం. ఈ 18 38 అవుతుంది, 38 48 అవుతుంది, 48 58 అవుతుంది, ఇలా 78 88 ఇలా అయిపోతుందిగా. ఆగపడ్డారు, అడవి పాలైపోయింది. సో అందుకోసమే ఇక్కడ మ్యారేజ్ డేట్ అయినా, పార్టీ డేట్ అయినా,
చరిత్రలో నిలిచిపోతాయి. ఇంకా మీకు కళ్ళు తెరిపించే ఇంకా ఒక నిప్పు లాంటి నిజం చెప్తానండి. అయితే ఇప్పుడు మన షర్మిల గురించి చూద్దాం ముందు. షర్మిల గారి విషయంలో మళ్ళీ రాజారెడ్డి వాళ్ళ కొడుకు, రాజారెడ్డి గారి కొడుకు వాళ్ళ అబ్బాయి పెళ్లి ఉందండి. పెళ్లి ఉంది 17వ తారీఖు ఫిబ్రవరి 2024. చూసారా? అది ఎంత వస్తుంది? 18 వచ్చింది. యుద్ధం. ఎందుకు యుద్ధం తెలుసా? ఈరోజు షర్మిల గారి కొడుకు పెళ్ళి అంటే చాలా గొప్ప మహావేడిక కదా. మరి స్వంత అన్నయ్య గారికి ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్తే వైరల్ అవుతుంది కదా యూట్యూబ్లో. ఏమంటున్నారు? అమ్మా షర్మిలమ్మ రాకూడదు అని అంటే, రాకపోతే మళ్ళీ ఇబ్బంది, వస్తే ఇబ్బంది. ఎందుకంటే మీరు షర్మిలమ్మ గారు వస్తే మళ్ళీ బీజేపీ వాళ్ళు ఏమంటారు కదా. కరిస్తేనేమో కప్పకు కోపం, కరవకపోతే మరి ఆ పాముకి ఆకలి తీరదు. కరవన్నా కరవకూడదు అనేటట్టు ఈ విధంగా మరి ఆ 17వ తారీఖు నంబర్ వల్ల ఈరోజు సొంత రక్త సంబంధం ఉన్న చెల్లెలకు అన్నకి వెడ్డింగ్ కార్డు విషయంలోనే ఇంత ఇబ్బంది అయింది. ఇంకో విషయం గుర్తుంచుకోండి, సోషల్ మీడియాలో చంద్రబాబు అంటే అజాత శత్రువులు లెక్క అయిపోయినారు. శత్రువు అజాత. చంద్రబాబు నాయుడు గారికి ఇన్విటేషన్ కార్డు ఇస్తున్నప్పుడు ఫోటో ఉంది, పవన్ కళ్యాణ్ గారికి ఇన్విటేషన్ కార్డు ఇచ్చినప్పుడు ఫోటో ఉంది, మిగతా ప్రముఖులందరికీ ఇన్విటేషన్ కార్డు ఇచ్చినప్పుడు ఫోటో ఉంది. మరి జగనన్న గారికి ఇన్విటేషన్ ఇచ్చినట్టు ఫోటో లేదంటండి అని ప్రజలు కాదు, లేదు కదా సోషల్ మీడియాలో. లేదు కదా. ఇది 17 నంబరు డేట్ వల్ల ఈ దీని వల్ల ఏం జరుగుతుందంటే, ఇలాంటి మ్యారేజ్ డేట్ల వల్ల ఆ అబ్బాయికి కానీ ఆ చేసుకునే అమ్మాయికి కానీ అటేడు తరాలు ఇటేడు తరాలకి ఇబ్బంది. ఎందుకు అనంటే మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నాం. 26వ తారీఖు ఆగస్ట్ నెల 2007లో లోకేష్ బాబు గారిది జరిగింది. ఇది 8. మరి రిజల్ట్ ఎలా ఉందో మీ అందరికి తెలుసు. ఇదండి. ఇప్పుడు సంఖ్యాశాస్త్రం ఎవరినన్నా విమర్శించామా? ఇక్కడ కొట్టామా తిట్టామా? నంబర్లు, చరిత్ర. సో ఇలాంటి సత్యాలన్నీ తెలుసుకొని అయితే ఇప్పుడు షర్మిల గారికి ఎలా ఉన్నదంటే రాజకీయ భవిష్యత్తు మాత్రం నిండుగా ఉంది. కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. అది ఎలా మరి ఏం చేయాలి? ఏదో చేయాలంటే మిమ్మల్ని నన్ను కలవాలి. కలిస్తే ఎందుకంటే మిమ్మల్ని కలిస్తే గురుగారు నంబర్ చెప్తారు, తర్వాత రెమెడీ ఏంటో చెప్పుకుంటాం మనం. ఎందుకంటే అన్ని ఓపెన్ గా చెప్తే మళ్ళీ వేరే వాళ్ళు వాడుకుంటారు కదా, అది మళ్ళీ ఆశ్రమం వేరే వాళ్ళు వాడుకుంటే మళ్ళీ వీళ్ళకి మైనస్ అవుతుంది కదా. సో అందుకోసమే ఈ క్వశ్చన్ మార్క్ ని అది ఆవిడ రెక్టిఫై చేసుకోవాలి. చిదంబర రహస్యం అది అంతేనా? ఎవరిని నేను ఇబ్బంది పెట్టడానికి ఈ వీడియోలు చేయట్లేదు. దయచేసి షర్మిలమ్మ గారు, మీకు భవిష్యత్తు చాలా బాగుంది. రాజకీయ చరిత్రలోనే అయ్యా తెలంగాణ ఎలక్షన్లో అసలు ప్రపంచమంతా ఇటువైపు చూశారు కదా. అవును. కానీ ఇప్పుడు రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో మామూలుగా ఉండదు. మహాభారత్ అంటే పాండవులు కౌరవులు కొట్లాడుకున్నారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలమ్మ ఇంట్లోనే మహాభారత్. ఇది ఫైనల్ ఎపిసోడ్, మళ్ళీ చూద్దాం. కానీ పాపం బాధపడే చాలా హృదయ విదారక విషయం ఏంటంటే తల్లి అండి విజయలక్ష్మి గారు, విజయమ్మ గారికి ఇబ్బందిగా ఉంటది. కొడుకు వైపు ఉండాలా, తల్లి వైపు ఉండాలా అని ప్రజలందరూ అనుకుంటున్నారు. కానీ ఇంకో మీరు అడిగినందుకు ఇప్పుడు చెప్తాను. ఎందుకంటే 17వ తారీఖు డిసెంబర్ 17వ తారీఖు 1973లో కదా. ఇప్పుడు 2024లో షర్మిలమ్మ గారు 17, 12 అంటే 2024 భవిష్యత్తు కదా అండి. అయితే 2024లో ఆమెకి ఎప్పుడు భవిష్యత్తు ఉంటుందంటే, ఇది 8 అండి, ఇది కూడా 8 అండి, ఇది 3 అండి, మొత్తం 16. 16, 19 అంతే కదండి. 19. అయితే ఈ 19 నంబరు ఎప్పుడు వస్తుంది అంటే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత వస్తుంది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత. ఎందుకంటే ఆమె డేట్ ఆఫ్ బర్త్ డిసెంబర్ 17. అవును. అంటే ఇంకా ఎలక్షన్ అయిపోతుంది. ఇప్పుడు ఆమెకు నడుస్తుంది ప్రస్తుతము 18. అంటే మీరు చెప్పినట్టు యుద్ధమే. అది యుద్ధము చేస్తే గెలిస్తే విజయము,
ఓడితే వీర స్వర్గం అంటారు కదా. అవునండి. ప్రస్తుతం అయితే ఆమెకి యుద్ధ సంఖ్య ఉంది, అపోజిట్ నంబర్ ఉంది, అది 9 నంబర్ ఉంది. ఈ 9 నంబరు 8కి కానీ 4కి కానీ పడదు. అది అది ఆమె డేట్ ఆఫ్ బర్త్. ఇక్కడ మనకు గూగుల్లో సెర్చ్ చేసిన డేట్ ఆఫ్ బర్త్ ఒక్కొక్కసారి 74 అంటున్నారు. 74 అంటే ఇది 5 నంబర్ అవుతుంది, అవునండి. ఇక్కడ వచ్చి పడుతుంది. అది మరి చెప్పలేం ఏది ఒరిజినల్ ఏది డిఫరెంట్ తెలియదు. అది 73 అయితే మనం అనుకున్నట్టు జరుగుతుంది. అంతే. 5 అయితే ఇది వచ్చి పడుతుంది, నంబర్ చేంజ్ అవుతుంది. అది చూసారా, ఇది రహస్యం, అదే. చిదంబరం రహస్యం ఇదండి షర్మిల గారి రాజకీయ భవిష్యత్తు గురించి మన బాబా పాండురంగం మోస్ట్ హైలీ పెయిడ్ ఇన్ ద వరల్డ్ న్యూమరాలజిస్ట్ ఆయన చెప్పిన విశేషాలు ఇవి. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ దుర్గా ప్రసాద్ మాస్టర్.